కాకినాడ జిల్లా ప్రత్తిపాడు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖలు నేటికి 5 రోజులుగా పెన్ డౌన్ కార్యక్రమం చేపడుతున్నారు. దీంతో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. 396 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మెను దస్తావేజు లేఖలు చేపట్టారు. ఈ సందర్భంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం దస్తావేజు లేఖలు మాట్లాడుతూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణల పేరుతో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 396తో తాము ఉపాధి కోల్పోయే ప్రమాదం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పీపీపీ విధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల కుటుంబాలు నిరాశ్రయులవుతారని ఆవేదన చెందారు. ఈ ప్రైవేట్ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా జరిగే ప్రతి దస్తావేజ్ లావాదేవీపై 2000 అదనపు రుసుము వసూలు చేయనున్నారు. ఇది నేరుగా సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుందని తక్షణం ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మె ఈ నెల 31 వరకు కొనసాగుతుందని లేఖర్ల సంఘ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో దస్తావేజు లేఖర్ల సంఘం అధ్యక్షుడు పంచదార నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు అత్తి ఉమామహేశ్వరరావు, చిలకమర్తి వెంకటరమణ, మదిని వెంకన్నదొర, సింగిల్ దేవి సత్యనారాయణ, పంచదార రాంబాబు, బొబ్బర ప్రసాద్, అనిశెట్టి బెన్నయ్య దొర, నేతి వెంకటరమణ, సిడగం వెంకటరమణ, ఈర్లంక రాంబాబు, దొంగర రాంబాబు, సుంకర దుర్గ, వంగల సుందరి, లక్ష్మీరాయ్, దిడ్డి శ్రీనివాస్, కొమ్ములు ఆనంద్, భీమిరెడ్డి చంటి, ధనేకుల శివాజీ తదితరులు పాల్గొన్నారు. మాది కాకినాడ జిల్లా ప్రతిపాడు సబ్ రిజిస్టర్లో చేరిన ప్రతిపాడు గ్రామం. నా పేరు చిలకమర్తి వెంకటరమణ. నేను సుమారు 30 సంవత్సరాలు పైబడి దస్తావేజులు రాస్తున్నాను. కానీ ఈ రోజున మన గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు అనువదించిన 396 జీవో పూర్తిగా ప్రైవేటీకరణ చేతిలో ఉంటుంది. ఈ 396 అనే జీవో తీసుకొచ్చారు. ఈ 396 జీవో వల్ల పూర్తిగా ప్రజల ఆస్తులు ప్రైవేటీకరణ వారి చేతిలో ఉంటాయి. రేపటి నుంచి మన ఆస్తులు కూడా మనం ఏమవుతాయో కూడా కానీ ఏదైనా ఈ దస్తావేజుల కోసం ఎవరిని చెప్పాలంటే లేఖర్లు కూడా ఉండరండి. ఈ ప్రైవేటీకరణ వల్ల అంటే ఆస్తులు, సరిహద్దులు, భూముల యొక్క నెంబర్లు ఇవన్నీ కూడా పూర్తిగా తెలాలంటే లేఖలు ఉండాలండి. దీనికన్నా మూలం ఏంటంటే దీనికి సంబంధించింది ఆస్తుల గురించి లేఖలు కంపల్సరీ అండి. దాంట్లో పూర్వం రైటింగ్ కూడా ఆ వాల్యాల్లో రాసిన రైటింగ్ కూడా ఎవరికి తెలియదండి. అది కూడా మేము పూర్తిగా చెప్తేనే దాని యొక్క సరిహద్దులు, సర్వే నెంబర్లు, ఆడి పేరు, ఈడి పేరు అని కూడా తెలుస్తుందండి. నెక్స్ట్ ఈ ప్రజలకి ఉపయోగపడేది లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వ వారు ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి. వాళ్ళు చేసిన ఇప్పుడు దాకా ప్రజలకు ఎంతో చక్కగా మేలు జరుగుతుంది. అలాగే న్యాయస్థానంలో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, అలాగే పెద్దల్లో కానీ ఏదైనా సరే ఈ రిజిస్ట్రేషన్ సంబంధించిన కాగితాలు చూపించడం, దాంట్లో పెద్దల ద్వారా నిర్ణయం తీసుకోవడం, ఆ గ్రామాల్లో కూడా ప్రజలకి న్యాయం జరగడం జరుగుతుంది. ఎక్కడికి కొన్ని దిక్కులు మధ్యవర్తులుగా కూడా న్యాయం చేస్తున్నారు. కాబట్టి ఇది ప్రైవేటీకరణ వల్ల మధ్యలో కంప్యూటర్లు ప్రైవేటీకరణ వల్ల కంప్యూటర్లు మాత్రం న్యాయం చేయలేవు కదండి. ప్రజలకి మనం చక్కగా వాళ్ళకి న్యాయం చేసేలాగా మన ప్రభుత్వం ఉండాలండి. అంతే తప్ప ఏదో తెచ్చేస్తున్నాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద వేయించేసిన మన దస్తావేజు లేఖర్లు సంఘం అధ్యక్షుడైన పంచదార నాగేశ్వరరావు మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు ప్రభుత్వం వారు పూర్వం చాలా ఎన్నో పెట్టారు. అవన్నీ ప్రభుత్వానికి ప్రజలకు కూడా పనిచేసాయి. ఈ మధ్యన మళ్ళీ కొత్త యాక్ట్ ఒకటి పెడుతున్నారు 396 అని చెప్పేసి. దీనివల్ల ప్రజలకి దస్తావేజు లేఖర్లకు కూడా చాలా నష్టం కలుగుతుంది. ఈ రికార్డుకి కూడా భద్రత లేదు. అంచేత ఏంటంటే 396 జీవోను రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించుకున్నా కొనసాగుతుంది. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, వాళ్ళు ఎన్నో విధానాలు తీసుకొచ్చారు. అయితే అందులో కొన్ని ప్రజలకి మేలు చేసి ఉన్నాయి, అందులో కొన్ని ప్రజలకి ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆ ఇబ్బందికరమైన విషయాల గురించి గతంలో ఈ దస్తావేజు లేఖల సోదరులు ఎన్నోసార్లు ఇలాంటి నిరసన కార్యక్రమాలు కొనసాగించడం జరిగింది. ఆ జరిగినప్పుడు ప్రభుత్వాలు దిగొచ్చి మా విన్నపాన్ని మన్నించి మాకు ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ జరిగేలాగా సక్రమంగా చేసి అన్నారు. ధర్మిల ఇటీవల ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో 396ని ఆమోదించి అసెంబ్లీలో దాన్ని అమలు చేయాలనే పద్ధతిలో ఉన్నారు. కాబట్టి ఈ 396 ప్రైవేటు వ్యక్తి ఆధీనంలో ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ కొనసాగించాలని, పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల కనుసన్నల్లోనే వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్లోనే రిజిస్ట్రేషన్ వ్యవస్థ జరగాలని ప్రభుత్వాలు తలపెట్టి ఈ జీవోని తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఇది అతి ప్రాచీనమైన రిజిస్ట్రేషన్ వ్యవస్థ. ఇంచుమించు 200 సంవత్సరాల క్రితం నుంచి ఏర్పడిన ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థనే ఈ రోజున ఏదో
చిన్న పాస్పోర్ట్ సైజ్ ఆఫీసులో జరిగే ప్రక్రియలాగా ప్రభుత్వం వారు చెప్తున్నారు. కానీ దీనివల్ల ప్రజల ఆస్తులకి, ప్రజల యొక్క గోప్యత రహస్యం ఏమి ఉండదని, ఇదంతా బహిరంగ రహస్యంగా ఈ ఆస్తుల యొక్క వివరాలు కానీ, ఈ ఆస్తుల యొక్క చట్టపరమైన విధానాలు కానీ సక్రమంగా ఉండవని అనుకుంటూ ఈ పెన్ డౌన్ కార్యక్రమం నిర్వర్తి